కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చే ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మొదటి హామీ నిరుద్యోగ వృద్ధి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మొదటి హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి వాళ్లకు లేనిపోని నమ్మకాలు కుదిరించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత నిరుద్యోగులు లేరు ఏం లేరని చెప్పి గాలికి వదిలేసిన పక్షంలో ఈరోజు శాసన మండలిలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది, మీరు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి కూడా ఎంతవరకు ఇచ్చారనేసి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ ద్వారా శాసన మండలి ద్వారా ఎంత నిర్లక్ష్యంగా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తుందంటే అంత నిర్లక్ష్యంగా ఆన్ పేపర్ వీళ్ళు సమాధానం చెప్తున్నారు. డిసెంబర్ 15, 2025 నాడు సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రాజ్యసభలో ఇచ్చిన ఆన్సర్ ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 8.2%లో మొట్టమొదటిగా అంటే నిరుద్యోగంలో మొట్టమొదటిగా ఉందని చెప్పేసి ఒక రాజ్యసభలో వాళ్ళు క్లియర్గా అడిగిన క్వశ్చన్కు అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా సింపుల్గా వీళ్ళు మేము 5,76,000 ఉద్యోగాలు 72,280 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఒక చిన్న ఆన్సర్ పెట్టేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతున్నా, మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కానిస్టేబుల్స్ కావచ్చు లేకపోతే టీచర్స్ కావచ్చు ఇవన్నీ కలిపి సుమారుగా ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినవే వీళ్ళు ఇచ్చి, కానీ 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారనేసి ఈరోజు సాక్షాత్తుగా శాసన మండలి సాక్షిగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అంటే నిరుద్యోగులకు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఉద్యోగాలు ఇవ్వకుండానే మేము ఇచ్చినాం అని సాక్షాత్తు శాసన మండలి ద్వారానే ఈరోజు వీళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది.